వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఇవాళ డిబేట్లో సీనియర్ జర్నలిస్ట్ అజయ్ గారు అండ్ జూపూడి ప్రభాకర్ రావు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు, భారతీయ నెహ్రూ యువ కేంద్ర వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు, అలాగే బొలిశెట్టి సత్యనారాయణ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, అండ్ వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఇవాళ మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా మొన్న 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు మొత్తం మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసిన ఈ సర్వేలు కొద్ది గ్యాప్తో, అంటే మధ్యలో కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చాయి, మళ్ళీ మొదలెట్టాయి. ఈ జనం, ఓటర్లు, వివిధ పార్టీల నాయకులు, అభిమానులు ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి మళ్ళీ మొదలైనట్టుంది. నిన్న సీ ఓటర్ ఏబీపీ సర్వే దేశవ్యాప్తంగా మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని, మోదీ మరి మరోసారి ప్రధానమంత్రి అవుతారనేది ఓవరాల్గా ఈ సర్వే తేల్చిన అంశం. అయితే దీంట్లో కొన్ని దాన్ని ఏమంటారు, కొన్ని సరదాలు కూడా ఉన్నాయి, కొన్ని చతురతతో కూడిన సర్వేగా కూడా చెప్పవచ్చు. దీన్ని మామూలుగా ఉన్నది ఉన్నట్టుగా, ఇప్పుడున్నది ఉన్నట్టుగా అలాగే ఉంటే ఎన్డీఏ 271 సీట్స్లో గెలుస్తుంది అని, లేదు ఒకవేళ ఉత్తరప్రదేశ్లో మాయావతి అండ్ అఖిలేష్ యాదవ్ పార్టీలు కలిసినట్లయితే ఎన్డీఏ బలం 240కి పడిపోతుంది, అప్పుడు బీజేపీ, ఎన్డీఏ, మోదీ కొత్త మిత్రుల కోసం వెతుక్కోవాల్సి ఉంటుంది అనేది ఈ సర్వే యొక్క ఓవరాల్ సారాంశం. మరోవైపు దక్షిణ భారతదేశంలో మొత్తం 169 పార్లమెంట్ స్థానాలకు కాను కేవలం బీజేపీకి 15 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పి కూడా ఈ సర్వే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఒపీనియన్ పోల్ మూడ్ ఆఫ్ ది నేషన్. దీంట్లో ఆసక్తికరమైన అంశం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 17 లోక్సభ సీట్లు గాను 16 టీఆర్ఎస్ గెలుస్తుంది అనేది కేసీఆర్ ఏం చెప్పారో ఈ సర్వే కూడా అదే చెప్తోంది. 16 గెలుస్తామని వారు ఏం చెప్తున్నారో అదే ఈ సర్వే కూడా 16 చెప్తోంది. బట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఇదే సంస్థ 2 నెలల క్రితం ఇచ్చిన సర్వేకి ఇప్పటికీ తేడా చూపిస్తోంది. 1.5 month బ్యాక్ ఈ సర్వే సంస్థ ఇచ్చిన ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 21 పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందుతుందనేది ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు నిన్న ప్రకటించిన సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో, లోక్సభ స్థానాల్లో ఇది అసెంబ్లీ సీట్లకు సంబంధం లేదండి, ఓన్లీ లోక్సభ స్థానాల మీదే చేశారు సర్వే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో గెలుపొందుతుందని, అలాగే తెలుగుదేశం 8 స్థానాల్లో గెలుపొందుతుందని, ఆసక్తికరంగా కాంగ్రెస్ పార్టీ 3 లోక్సభ స్థానాలను గెలుచుకుంటుందని ఈ సర్వే చెప్తోంది. దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు షేర్ 41% అని, తెలుగుదేశం ఓటు షేర్ 38% అని చెప్పింది. ఇది గతంలో 41-32గా ఉండింది. తెలుగుదేశం ఓటు షేర్ 38కి ఈ సర్వే ఇప్పుడు తీసుకొచ్చింది. మరోవైపు ఇది మరొక ఆసక్తికరం, బీజేపీ ఓటు షేర్ 11% ఉంటుందని చెప్తోంది. బీజేపీ ఓటు షేర్ విషయంలో కొంచెం ఆసక్తికరమే. కాంగ్రెస్కి 3 సీట్లు ఎలాగైతే మనం ఆసక్తికరం అనుకుంటున్నామో, బీజేపీకి 11% ఓటు షేర్ ఉంటుందా అనేది ఒకటి. రెండోది, అదర్స్ అందరూ కలిపి 9.3% ఓటు షేర్ ఉంటుందని కూడా ఈ సర్వే చెప్తోంది. మరి అదర్స్ అంటే ఎవరు? అసలు ఈ మొత్తం వ్యవహారంలో జనసేన పాత్రే లేదు. వీళ్ళు చేసిన సర్వేలో ఎక్కడ జనసేన ప్రస్తావన లేదు. బీజేపీ కంటే తక్కువ ఉంటుందా జనసేన ఓట్ షేర్? ఈ 9.3% అదర్స్ అని చెప్తున్న దాంట్లోనే జనసేనను కూడా కలిపేస్తారా? జనసేన ఓట్ షేర్ అనేది ఇదిగా ఉంటుందా? అది ఏంటి అంటే సర్వేలకు పారామీటర్స్ ఏంటి, నిబద్ధతలు ఏంటి అనేది పక్కన పెడితే నిజమైనాయి. మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో సర్వేలు నిజమైనాయి కాబట్టి ఇక సర్వేల మీద కొంత చర్చలు తప్పవు. వాటిని విశ్వసించే వాళ్ళు విశ్వసిస్తారు, విశ్వసించిన వాళ్ళు, గిట్టని వాళ్ళు తిరస్కరిస్తారు, అది వేరే విషయం. ఓవరాల్గా ఇది ఈ సర్వే గురించి మనం చర్చలోకి వెళ్ళబోతున్న అంశం. దీని మీద మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్థసారథి గారి ఒపీనియన్ తీసుకుందాం. ముందు పార్థసారథి గారు నమస్తే అండి. నమస్తే. పార్థసారథి గారు, ఈ సర్వే చూశారు మీరు. ఇదే సర్వే ఏబీపీ సీ ఓటర్ సర్వే 1.5 month బ్యాక్ ఇచ్చిన సర్వే మీద కూడా మనం అప్పుడు చర్చించాం. అప్పుడు వైసీపీకి 21 వస్తుందని చెప్పారు, ఇప్పుడు 14 వస్తుంది. వాళ్ళే చెప్తున్నది ఏంటంటే 2 monthsలో డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది అని చెప్తున్నారు. మరి ఎందుకు వచ్చిందనే వివరాలు లేవు, కానీ డ్రాస్టిక్ చేంజ్ వచ్చిందనేది వారు చెప్తున్న మాట. సో ఇప్పుడు మీకు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం 14 లోక్సభ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, చెప్పాను కదా 8 తెలుగుదేశం, అండ్ అంటే ఇది ఎప్పుడు చేశారండి?
ఈ వారం చేసి నిన్న రిలీజ్ చేశారు. అంటే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకి దీనికి అంత ఇది కావట్లేదండి. సారూప్యత లేదంటారా? అంటే మేము కూడా క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాం కాబట్టి ఉమ్, ఉమ్, ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో అభిమానం బాగా పెరిగిందని అనిపిస్తా ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడు తిరుగుతూ ఉంటాం కాబట్టి. ఓకే. మరి ఏ విధంగా మరి దాన్ని విశ్వసనీయత ఎంతో లేదా ఏ పారామీటర్స్ మీరు తీసుకున్నారో, అంటే పార్లమెంటు అంటే నేషనల్ పాలిటిక్స్ దృష్టిలో పెట్టుకుని తీసుకున్నారా, ఉమ్, ఏదేమైనా కూడా మరి అది అంత నమ్మశక్యంగా లేదనిపిస్తుంది. ఎందుకంటే ఉమ్, ఒకప్పుడు తక్కువ ఉంది ఎక్కువ ఉంది వాటి మీద నేను చేయను కానీ ఓకే. ఒక 1.5 month 2 months తో కంపేర్ చేస్తే ఉమ్, క్షేత్రస్థాయిలో ఉమ్, తెలుగుదేశం పట్ల పూర్తి వ్యతిరేకత పెరిగింది. ఉమ్, ఆయన మాట్లాడుతున్న తీరు గాని, ఆయన చేస్తున్న కార్యక్రమాలు కానీ, ధర్మ పోరాట దీక్ష, నవనిర్మాణ దీక్షలు, ఓకే. లేకపోతే వీటన్నిటి పట్ల ప్రజల్లో ఒక అసంతృప్తి, తర్వాత ప్రభుత్వం చేసేవి డెలివరీ కావట్లేదు ప్రజల్లోకి. ఉమ్, వీటన్నిటి పట్ల ఇంకా వ్యతిరేకత కొద్దిగా పెరిగినట్లు అనిపించింది మాకైతే మాత్రం. మరి రిజల్ట్స్ యొక్క పారామీటర్స్ ఏమిటో, మరి దాని విశ్వసనీయత ఏమిటో నేను చెప్పలేదు. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం వీళ్ళు 2 నెలల క్రితం ఇచ్చింది 21 స్థానాలు వైసీపీ గెలుస్తుందని. అప్పుడు వైసీపీ కూడా సర్వేలు చెప్తున్నాయి అన్నారు. సరే, ఓకే. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఇంకా పెరిగింది. అదే నేను అదే అంటున్నా. కానీ నా అభిప్రాయం ఏంటంటే 1.5-2 నెలల కంటే కూడా ఇప్పుడు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానం పెరిగింది. కావాలి, జగన్ రావాలి అనే కార్యక్రమం బాగా విజయవంతం అవుతుంది. మరి ఈ పరిస్థితుల్లో పోయినసారి కంటే తగ్గిందంటే మరి అంత నమ్మశక్యంగా లేదు. అదే నేనదే అంటున్నా. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం పాదయాత్ర కంటిన్యూ అవుతున్న తీరు ప్రకారం చూస్తే వాళ్ళు చెప్పిన 21 కాస్త 25 అవ్వాలి. అంటే మీరు 25 అవ్వాలి లేదా 21 ఉండాలి, 21 అన్నా ఉండాలి అనుకోను అట్లే. అది కానీ మీ లెక్క ప్రకారం తగ్గకూడదు. కానీ మరి వీళ్ళు ఎందుకంటే 1.5 month లో 21 ఏమిటో వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఇంతకు ముందు కంటే కూడా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగింది. తర్వాత ఈ తెలంగాణలో ఓటమితో చంద్రబాబు నాయుడు ఎవరు నమ్మట్లేదు అనే ఒక విషయం ప్రజల్లోకి వెళ్ళి అది ఇంకా బలోపేతం చేసింది మమ్మల్ని. ఒక విషయం మాత్రం నేను క్లారిటీ ఇవ్వగలను మీకు. తెలంగాణ ఎన్నికల రిజల్ట్స్ తర్వాతనే ఈ సర్వే చేశారు. 5 రాష్ట్రాల ఫలితాల తర్వాతనే ఈ సర్వే చేశారు. ఎందుకంటే వాటిని కూడా కోట్ చేశారు వీళ్ళు. కాబట్టి సర్వే లేటెస్ట్, అంతవరకు చెప్పగలను. ఒక్క నిమిషం పాదసారథి గారు. రైట్. జూపూడి గారు, మీకు గతంలో 4 స్థానాలు మాత్రమే ఇచ్చారు. 21 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 4 తెలుగుదేశం అని చెప్పి ఇదే సర్వే సంస్థ ఇచ్చింది. ఇప్పుడు డబుల్ అయింది, 4 కాస్త 8 అయింది. విచిత్రంగా కాంగ్రెస్కి 3 స్థానాలు వస్తున్నాయి. అంటే వీళ్ళే వస్తున్నాయంటే సర్వేలో వస్తున్నాయి. సో మీ రియాక్షన్ ఏంటి దీని మీద? సార్ వెంకటకృష్ణ గారు, గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. ఇప్పుడు కోయిల ముందే కూసిందనే ఒకటి ఉంది కదా, కోయిల ముందే కూసిందని ఒక సామెత ఒకటి ఉంది. అదే ముందే కూయటం అనేదాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. గతంలో 1 నెల క్రితం చేశారు, మళ్ళీ ఇప్పుడు చేశారు. 6 నెలల తర్వాత ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. సో మళ్ళీ 2-3 సార్లు చేస్తారు. వాళ్ళు ఉన్న గ్రౌండ్ రియాలిటీ ఇస్తారని మేము భావిస్తూ ఉన్నాం. అంటే వాళ్ళకున్నటువంటి అనలిటికల్ నెట్వర్క్ సిస్టమ్ ఏంటో మాకు తెలియదు. కానీ పార్థసారథి గారు చాలా ఆశాజనకంగా అసలు గ్రౌండ్ అంతా టోటల్గా మాకే ఉంది, గ్రౌండ్ ఓపెన్గానే ఉంటుందండి ఎప్పుడు కూడా. నిరంతరం ప్రజల్లో ఉండి పనిచేసి లక్షల కోట్లతోటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకెళ్తూ ఉంటే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు మళ్ళా కావాలని కోరుకుంటున్నటువంటి గ్రౌండ్ బయట కనపడుతూ ఉంది. వీళ్ళు ఆలోచన అంతా కూడా ఊహాజనితంగా వాళ్ళు నడుస్తున్నారు కాబట్టి, పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి మొత్తం ఫీల్డ్ అంతా వీళ్ళకి అనుకూలంగా వారిది. కానీ మీరు ఒక మాట ఏమన్నారు, ఇది గ్రౌండ్ రియాలిటీ ప్రకారం వస్తున్నట్టుగా అభిప్రాయపడుతున్నామని మీరు అన్నారు. అంటే గతంలో 4 కూడా మీరు ఒప్పుకున్నట్టు అవుతుంది. సార్ నన్ను కొంచెం చెప్పనిస్తారా సార్? ఎందుకు చెప్పనివ్వను సార్? ఎందుకంటే మీరిద్దరు సర్వేని వదిలేసి పార్థసారథి గారి మీదకి వెళ్ళారు. అందుకని మీరిద్దరు మాట్లాడుతున్నారు.
నేను వెళ్ళట్లేదు. నేను వెళ్ళట్లేదు. పార్సారథి గారు సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, అనుభవం ఉన్న వ్యక్తి. నేను వెళ్ళట్లేదు, అట్లా వెళ్ళట్లేదు. అంటే ఆయన అనుకూలంగా తను మాట్లాడుతున్నాడు కాబట్టి గ్రౌండ్ ఎక్కడ అంటే నీకు ఇన్ని యాక్టివిటీస్ని చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రం అంతా సుడిగాలిలాగా ప్రయాణిస్తూ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తిరుగుతూ ప్రజలకు ఏది కావాలో అది దగ్గరుండి అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఎవరైనా నెగిటివ్గా ఉన్నా సరే. ఈరోజు మీరు నిన్న విడుదల చేసినటువంటి ఒక వైట్ పేపర్ చూసారు వెల్ఫేర్ మీద. ఎక్కడైనా సరే మాకు ఓటేసినా వేయకపోయినా శాచురేషన్ మోడల్లో చెప్తున్నాను సార్, శాచురేషన్ మోడల్లో వెల్ఫేర్ యాక్టివిటీస్ తీసుకెళ్ళాం, ఇదిగో వైట్ పేపర్ అని ఇచ్చాం. దాని మీద అలాంటి వాటి మీద ప్రజలు ఏమనుకుంటారు, మాకేం జరగలేదు అనుకుంటారా? వాళ్ళకి తీర్చినటువంటి అన్ని అవసరాలను కూడా. కాబట్టి గ్రౌండ్ రియాలిటీ ఈజ్ టోటల్లీ డిఫరెంట్గా ఉంది. ఈ సీ ఓటర్ గారు వాళ్ళకి ఏది కావాలో అది అటు ఇటుగా మార్చేసి పెట్టుకున్న విధానం ఉంటే పెట్టుకోవచ్చు, దాని మీద మేము పెద్దగా రియాక్ట్ కూడా కాదలుచుకుని దాన్ని చూసి ఆనందపడదలుచుకుంటే ఆనందపడమనండి పార్థసారథి గారిని, నాకేం అబ్జెక్షన్ లేదు. పాదయాత్రలో ఉన్నారు కాబట్టి చివరిదాకా వెళ్ళారు. అటు కూడా భవిష్యం అదే 1-2 తగ్గినాయి అంటున్నారు కదా మీరు. అవుట్ 1-2 తగ్గినాయి కాబట్టి తప్పు అంటున్నాడు ఆయన. అసలు మొత్తం ఆడ గ్రౌండ్ ఎలా ఉందో దాన్ని చూస్తే మా దగ్గర ఉన్న ఒక సర్వే మేము ఇస్తే ఇంకా పెట్టలేదు, మేము బయట పెట్టలేదు. ఆ తర్వాత అసలు వాళ్ళు ఏమవుతారో మాకైతే తెలియదు. కానీ ఏది ఏమైనా సరే ఈ సీ ఓటర్ సర్వే నెల క్రితం ఈరోజు వచ్చే నెల చేసుకోమనండి. బట్ ఈ సర్వేలన్నీ కూడా ఏమవుతున్నాయి సార్, మళ్ళీ ఒకసారి మనం వెంకటకృష్ణ గారు మనం చూడాలి. సర్వేలను బట్టి ఫలితాలు మారుతాయని అనుకుంటే ప్రమాదం. మొన్నే కదా మనం అటు ఇటుగా చూసాం. ఇది కాదు, ప్రజల్లో ఏముంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, దాన్ని ఆ రోజుకి మనం యాక్చువల్గా చూడగలిగితే బాగుంటుంది. మధ్య మధ్యలో ఉన్నటువంటి ఇది ఎట్లా ఉంటుందంటే ఇమాజినేషన్స్ ఏదో ఆ 3Dలో చూపించిన సినిమాల్లాగా తయారవుతూ ఉన్నాయి. దీన్ని దయచేసి మీరు కూడా ఇంతలోనే ఫోకస్ చేయాల్సిన అవసరం లేదనేది నా భావన. అదేంటది మేము ఫోకస్ చేయకుండా ఎలా ఉంటాం సార్? అంటే మీరు బయట పెడితేనే ఫోకస్ చేయాలి, వేరే వాళ్ళు బయట పెడితే ఫోకస్ చేయొద్దా? ఇదేమి అన్యాయం అండి. ఎందుకు బయట పెట్టకూడదు, ఎందుకు చర్చించకూడదు? నచ్చొచ్చు నచ్చవు. నేను ముందు నా ఇంట్రోలోనే చెప్పాను, కొందరికి ఆనందంగా కలిగించవచ్చు, కొందరు తిరస్కరించవచ్చు అని. మీరు రేపొద్దున మీరు ఒక సర్వే రిలీజ్ చేస్తారు పార్టీ తరఫున. Sir, the variations which they are showing, that is most important. That is up to you. మీరు దాన్ని వ్యతిరేకించండి. yes right. విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు నేషనల్ ఫిగర్స్ మళ్ళీ చర్చిద్దాం మనం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం అండ్ కాంగ్రెస్ 3 మాత్రమే పిక్చర్లో ఉన్నాయి. కొంచెం నేను మళ్ళీ అంటున్నా, మీకు కొంచెము ఏంటి మరి అంత ఇదా అని మీరు అనొచ్చు. కానీ మీ ఓట్ షేర్ 11% చూపిస్తున్నారు, సీట్ షేర్ లేదు. ఆ ఓట్ షేర్ మీద కూడా కొంచెం ఆసక్తిగానే ఉంది ఈ పరిస్థితుల్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు సీ ఓటర్ చెప్తున్న ఫిగర్స్ మీద మీ అనాలిసిస్ ఏంటి? అనాలిసిస్ కాదు, మీ ఒపీనియన్ ఏంటి? వెంకటకృష్ణ నమస్కారం. నమస్తే సార్. ఛానల్లో ఉన్న అందరికీ నమస్కారం. నిన్న సీ ఓటరు అదేవిధంగా ఒక ప్రముఖ నేషనల్ ఛానల్ సంయుక్తంగా జరిపినటువంటి దాని మీద ఈరోజు దేశవ్యాప్తంగా ఆసక్తికరమైనటువంటి సర్వే మనం దాని మీద మాట్లాడుతున్నాం. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 291 సీట్లతోటి నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అవుతాడనేటువంటి ఈ యొక్క సారాంశం, ప్రధానమైన సారాంశం 271. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకి 291 సీట్లు వస్తాయని సర్వే చెప్పింది. అయితే ఉత్తరప్రదేశ్కు వచ్చేందుకు 80 స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ ఎస్పీ కలిసి పోటీ చేస్తే ఆ సీట్ల తేడాలో 30 తేడా వస్తాయని చెప్పింది. అది దాని యొక్క సారాంశం. అది 247 వస్తాయని చెప్పింది. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ బీఎస్పీ కలిసి పోటీ చేస్తే ప్రభావం చూపుతుంది నంబర్ మీద. అయినా కూడా లార్జెస్ట్ నంబరు బీజేపీ వస్తుంది. అప్పుడు వాళ్ళు మిత్రపక్షాలు అవసరం ఉంటాయని సర్వే చెప్పింది. అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి లేదా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనం కన్ఫర్మ్ మేము మాట్లాడుకుంటే ఈ సర్వే మీద భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రోలు మీరు అడిగారు. వెంకటకృష్ణ గారు 1998
అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ పోటీ చేసినప్పుడు 1994లో తెలుగుదేశం పార్టీతో మేము కలిసి పోటీ చేయలేదు. 1989లో కలిసి పోటీ చేసాం ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో. 1994లో మా వి రామారావు గారు మాజీ గవర్నర్ నేతృత్వంలో మేము ఇండిపెండెంట్గా పోటీ చేసాం 294కు. టీడీపీ కూడా ఇండివిజువల్గా పోటీ చేసినాం, మేము కలిసి పోటీ చేయలేదు. దాని తర్వాత వచ్చినటువంటి గ్యాప్లో 1998, 99 పార్లమెంట్ ఎన్నికలు ప్రామాణికం తీసుకుంటే భారతీయ జనతా పార్టీ 18.7% ఓటు షేర్ తీసుకోవడం, సొంతంగా బీజేపీ 1998లో తెలుగు రాష్ట్రాల్లో 7 పార్లమెంట్ స్థానాలు మేము గెలిచాం. అందులో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటిది మీకు కూడా బాగా తెలుసు, మేము గెలిచినటువంటి సీట్లు. ఆంధ్ర ప్రాంతంలో మిగతా స్థానాల్లో మేము గెలవడం జరిగింది. ఒకటి, రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేస్తే ఒక రకమైనటువంటి పర్సెంటేజ్ ఉంటుంది. అసెంబ్లీ పార్లమెంట్ రెండు కలిసి పోటీ చేసినప్పుడు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో దాని పర్సెంటేజ్ ఇంకా కొంత మైనస్ ప్లస్లు అనేటువంటివి ఉంటాయి. ఏదేమైనా మాకు ఒక విశ్వాసం ఉంది. ఆంధ్రప్రదేశ్లో 4 సంవత్సరాలు మాతో కలిసి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలను వంచిస్తూ మమ్మల్ని కూడా వంచి మమ్మల్ని మోసం చేసి తెలుగుదేశం పార్టీ బయటికి పోయి ఈ 4 నెలల్లోనే మా మీద దుష్ప్రచారం చేస్తుంది. ఆ దుష్ప్రచారం కారణంగానే 2014లో మాతో కలిసి లబ్ధి పొందిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు మేమేదో తప్పుడు ప్రచారం చేయగలిగినాము, లేకపోతే ఏదో మేము బీజేపీని డ్యామేజ్ చేయగలిగినాము అనేటువంటి ఒక విశ్వాసము లేదా అతి విశ్వాసంతో ఎక్కువ తప్పుడు ప్రచారం చేశామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి మాకు రావు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కల్పించగలిగినాము అనుకుంటున్నారు. వాస్తవం ఏంటంటే వెంకటకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విషయంలో జనవరి 6కు ఈ దేశ ప్రధానమంత్రి ఎవరైతే 2019లో మళ్ళా ఎవరైతే ప్రధాని కాబోతున్నాడని ఈరోజు సర్వే ఏదైతే చెప్తుందో, ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్లో పర్యటించబోతున్నాడు. సహజంగానే రాజకీయాలు వేడెక్కుతే మీకు తెలుసు ఆ విషయం. అయితే ఒకవేళ ఏమన్నా ప్రధానమంత్రి కూడా రాకోకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రభుత్వం జనరల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చైర్మన్ అయిన తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం డిబేట్కి వచ్చారు కాబట్టి నేను కూడా మధ్యలో ఆపదలుచుకోకనే ఆపలేదు. ఫస్ట్ మనం వర్తమానం చర్చిద్దాం, తర్వాత గతాన్ని భవిష్యత్తుని చర్చిద్దాం. 6వ తేదీ ప్రధాని రాక, గతంలో బీజేపీ స్థానాలు అవి చర్చిద్దాం. నేను ఒకటే అడుగుతున్నా, ఇవాళ మీ ఓట్ షేర్ ఆంధ్రప్రదేశ్లో 11%గా ఇచ్చింది ఈ సర్వేని మీరు విశ్వసిస్తున్నారు. ఎందుకు విశ్వసిస్తున్నారు అని అంటే, దేశంలో మళ్ళీ మోదీయే ప్రధాని అని చెప్పింది అని మీరే అన్నారు కాబట్టి మీరు దాన్ని ఎండార్స్ చేశారు. అంటే ఈ సర్వేని మీరు ఎండార్స్ చేస్తున్నారు. మీ ఓట్ షేర్ 11% అనే దాన్ని కూడా మీరు ఎండార్స్ చేస్తున్నట్టుగానే నేను భావిస్తున్నా. విచ్ ఈజ్ అంటే యాజ్ అనలిస్టులుగా చెప్పాలి అని అంటే 11% ఉంటుందా బీజేపీకి అనే చర్చ కూడా జరుగుతోంది మార్కెట్లో. దాని మీద మాట్లాడుకుందాం. 6వ తేదీన ప్రధానమంత్రి వస్తాడా, ఆయన ఎయిర్పోర్ట్లో అడ్డుకుంటారా, అది వేరే విషయాలు తర్వాత మాట్లాడదాం. ఫర్గెట్ అబౌట్ ఇట్. వికే గారు ఒకటి, ఎందుకు నేను ఈ 11% వస్తాయి అనే సందర్భంలో అది కూడా కరెక్ట్ కాదు అని చెప్తాను. ఎందుకంటే ఈ ఏబీపీ సర్వే ఇంతకుముందు ఇచ్చినటువంటిది 3 నెలల కింద ఇచ్చినప్పుడు 19 సీట్లు 19 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్, 21 మిగతా సీట్లు తెలుగుదేశం గెలుస్తుంది, 21 వైసీపీ, 4 తెలుగుదేశం గెలుస్తుందని ఇచ్చిన సర్వే అప్పుడు బీజేపీకి సీట్లు రావు కానీ 14% ఓట్లు వస్తాయని ఇదే సర్వే చెప్పింది. ఈ రోజు మాకు 11% వస్తాయని చెప్తుంది. అయితే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎందుకు నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని కోడ్ చేశానంటే, 6 నెలలు ఎన్నికలు ఉన్నాయి వెంకటకృష్ణ గారు. 6 నెలలు ఎన్నికల లోపల తెలుగుదేశం పార్టీ పూర్తిగా గెలవదు ఆంధ్రప్రదేశ్లో అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది మాకు, మా అభిప్రాయం అది. రెండోది, ప్రత్యున్మాయంగా ఈ దేశంలో ఎవరైతే ప్రధానమంత్రి అవుతారో వాళ్ళ ద్వారానే రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది అనేటువంటిది తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా తెలివైన. ఒకవేళ మీ అంచనాయే నిజమైతే ఇందాక పార్థసారథి గారు అన్నారు, గడిచిన 2 నెలలుగా మా పార్టీ గ్రాఫ్ ఇంకా పెరగాలి లెక్క ప్రకారం, ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోంది కాబట్టి డెఫినెట్గా అది మాకు కలిసి వచ్చే అంశం అవుతుంది అని ఆయన అన్నప్పుడు, గడిచిన 21 వాళ్ళు అప్పుడు ఇచ్చారు కదా 2 నెలల క్రితం సర్వేలో, ఆ 21 పెరగాలి లేదా 21 దగ్గరన్నా ఉండాలని ఆయన అన్నారు, నేను అన్నాను. విచ్ ఈజ్ ట్రూ. ఒకవేళ ఈ సర్వేలు పరిస్థితి అలా ఉంటే, ఒకవేళ మీరు అంటున్న దాని ప్రకారం తెలుగుదేశం రాబోయే 4 నెలల్లోనో 5 నెలల్లోనో ఎన్నికల నాటికి 0 అయిపోతుందని మీరు అంటున్నారు కదా, ఒకవేళ మీ అంచనా కరెక్ట్ అయితే మరి మీకు ఒక 5, 6, 7, 8, 9, 10 రావాలి. మరి
కనీసం ఇప్పుడున్న సర్వేలో బోని అన్నా చేయాలి. ఒక్క నిమిషం అవకాశం అండి నాకు, ఒక్క నిమిషం అవకాశం అండి కృష్ణ గారు, ఒక్క నిమిషం మాట్లాడచ్చా? మాట్లాడండి. వికే గారు మాట్లాడచ్చా? వికే గారు, ఒకటి ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని మీరు ఒక ఉమ్మడి రాష్ట్రమైన తెలుగుదేశం పార్టీగా చూడండి. ఎందుకంటే పర్ఫామ్ అనేటువంటిది ఏంటంటే బీజేపీ తెలంగాణలో 118 స్థానాల్లో పోటీ చేసింది. తెలుగుదేశం పార్టీ 118 దగ్గర అభ్యర్థులు పెట్టలేక వాళ్ళు గతంలో 15 ఎమ్మెల్యేలు వేస్తే తెలుగుదేశం తెలంగాణలో 12 స్థానాల్లో పోటీ చేసింది. దాంట్లో 2 సీట్లు వదిలేసి అభ్యర్థుల మధ్యలో మానేస్తే 10 సీట్లలో పోటీ చేసింది. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే తెలుగు రాష్ట్రాలకే పరిమితమై ఈ సర్వే కింద మాట్లాడితే ఉన్నది ఆల్టర్నేట్ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీలు ఉన్నాయి? ఒకటి ప్రధానమైనటువంటి పార్టీ ఈరోజు అపోజిషన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 జనసేన, భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయాలు నేను కామెంట్ చేయదలుచుకోలేదు. సరే, మరి రేపు నేను అట్లా కాదు, మీకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీ అంటే మీరు చెప్పిన లిస్ట్ లో కాంగ్రెస్ లేదు, అందుకని అడగాల్సి వచ్చింది నేను. కావు వికే గారు, ఒక్క నిమిషం. తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసేస్తే 3rd ఆల్టర్నేట్, 4th ఆల్టర్నేట్, 5th ఆల్టర్నేట్ తీసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఉంది, సిపిఐ-సిపిఎం పార్టీలు కూడా ఉన్నాయి. పార్టీలు లేవని నేను ఎట్లంటాను, నా ఒపీనియన్ చెప్తున్నా, నా ఒపీనియన్ చెప్తున్నా. ఇది నా ఒపీనియన్, అందరూ యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అదే ఉంది దాంట్లో. అయితే నేనేమంటున్నా అంటే తెలంగాణలో ఎన్నికల ఫలితాలు, తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసిన తర్వాత ఆ పార్టీ ఘోరంగా దెబ్బతినడం, వాళ్ళతో కలిసినటువంటి వాళ్ళు ఘోరంగా దెబ్బతిన్నారు. కాబట్టి ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ సొంతంగా పోతే ఏమైనా ఫలితాలు వస్తాయో కానీ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కలిస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేయదలుచుకుంది. ఎందుకు, ఒక 15 రోజుల కింద వచ్చినటువంటి ఫలితాల్లో తెలంగాణలో మనకు కనపడింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మెరుగైనటువంటి స్థానాలు ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీ ఇంటర్వ్యూ అవ్వక తప్పడం లేదు. ఎస్, మీరు అన్నది కరెక్టే. తెలుగుదేశం కాంగ్రెస్ తెలంగాణలో కలిసి ప్రచారం చేస్తే ఉన్నది ఏదో సామి చెప్పినట్టుగా పోయింది కదా, ఇక వీళ్ళు వాళ్ళు కలిసి చేస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా అదే అని అనుభవం అని చెప్పి మీరు అన్నమాట ఏమో అదే నిజమవుతుందేమో, భవిష్యత్తు ప్రజలు నిర్ణయిస్తారు. ఒకవేళ దాన్ని బేస్ చేసుకున్నా కూడా తెలంగాణలో మీకు హైదరాబాదులో బ్రహ్మాండమైన బలం ఉంది, ఓటు బ్యాంక్ ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్ లాంటి జిల్లాల్లో మంచి బలం ఉంది. ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు బాగా కాన్సన్ట్రేట్ చేశారు. అంతా బాగా చేస్తే 5లో 4 పోయి మీరు బహిష్కరించిన ఎమ్మెల్యే మాత్రమే గెలిచాడు. మరి అదే బీజేపీ ఏపీకి వస్తానంటే ఏపీకి ద్రోహం చేసింది పార్టీ, ఏపీని నిర్లక్ష్యం చేసింది, నమ్మించి మోసం చేసిందనే రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ప్రజల్లో. మరి అలాంటి బీజేపీ మరి ఏపీలో ఏం చేయగలుగుతుంది? ఈ 11% కూడా ఎలా వస్తుంది అంటే ఇట్స్ పీపుల్స్ డౌట్. నాకు వచ్చే మెసేజ్ల ఆధారంగా అడుగుతున్నా. ఇట్స్ నాట్ మై ఓన్ వెర్షన్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. వికే గారు చెప్పండి. వికే గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అభిప్రాయం లేదు, ఆంధ్రప్రదేశ్లో మిగిలిన ఏదో కొంతమంది తెలుగుదేశం కార్యకర్తల అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయం అనుగుణంగా మీకు ఎస్ఎంఎస్లు పెడుతుండొచ్చు. వాళ్ళని మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కోర్ కార్యకర్తలు, తప్పేం లేదు. ఎందుకంటే 4 ఏళ్ళు మమ్మల్ని గొప్పగా ఉందని పొగిడినటువంటి వాళ్ళు ఫేస్ చేసుకోవడానికి ఈ రోజు మిగిలినటువంటిది ఈ రకమైనటువంటి మెసేజ్లు మీలాంటి వాళ్ళకి పెట్టి, సీనియర్ జర్నలిస్టులు కాబట్టి కొంత మీ వాయిస్ ప్రజల్లోకి పోతుంది కాబట్టి మీకు అభిప్రాయాన్ని కలిగిస్తూ ఉండొచ్చు. అయితే అల్టిమేట్ గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలను అన్ని రంగాల్లో వంచినటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీని వికే గారు ఒక్క నిమిషం మధ్యలో మీరు నాకు ఇచ్చిన మధ్యలో అడ్డపడితే నేను ఏం చెప్పగలుగుతాను? నా వాయిస్ ఉంటుంది, ఆపేమంటే నేను ఆపేస్తే ఇంకొకరికి అవకాశం పెట్టి తర్వాత మాట్లాడుతాను. పూర్తి వికే గారు నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ బీజేపీనే కాదు వంచడం, రాష్ట్ర ప్రజలనే వంచింది. కాబట్టి మా మీద దుష్ప్రచారం చేయొచ్చు, వాళ్ళ చేతిలో కొన్ని ఆయుధాలు ఉన్నాయి కాబట్టి ఆ ఆయుధాలు ఏంటో అనేటువంటిది కూడా ప్రజలు ఈ రోజు నమ్మే స్థితిలో లేరు. అల్టిమేట్ గా నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందర తెలుగుదేశం పార్టీ ఒక మోసపూరితమైన వైట్ పేపర్ పెడతాను. మేము నిజమైన వైట్ పేపర్ పెడతాము, ప్రజల్లో తేల్చుకుంటాం. చెప్పారు ఈ రోజు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందర రానున్న రోజుల్లో బీజేపీ లెక్కలతో మాట్లాడుతుంది.
తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు అంశాలు మాట్లాడుతుంది. రాష్ట్ర ప్రజలను బీజేపీ మోసం గురించి ఎక్కలు బాగా నేర్చుకున్నట్టున్నారు. జూపుడు గారు ఒక్క నిమిషం ఉండండి. పాదసారథి గారు, ఇప్పుడు జూపుడు అన్న గానీ లేదా తెలుగుదేశం వాళ్ళు గానీ ఏదో అభివృద్ధి చేశామని చెప్పేసి ఓ డబ్బాలు కొట్టుకుంటున్నారు. నేను ఇప్పుడు దాంట్లోకి వెళ్ళడం లేదు సార్, అది వెళ్దామంటే దీని తర్వాత దాంట్లోకి వెళ్దాం ప్లీజ్, కొంచెం అది కాదు ఎందుకు ఓట్లు పడవని నేను చెప్తున్నాను. నేను ఓకే, వాళ్ళకి హైదరాబాద్ అభివృద్ధి చేశాను అని ప్రచారం ప్రారంభించిన రోజు నుంచి జరిగిన ఒక్క ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ లో గెలలేదు. అంటే వారు చూపించే అభివృద్ధి అనే దాంట్లో చిత్తశుద్ధి లేదు, వాస్తవం లేదని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎన్డార్స్ చేస్తున్నారు ప్రతిసారి కూడా. ఇప్పుడు పోలవరంకి డ్వాక్రా మహిళలు రోజుకు 100 బస్సులు తరలించాల్సిన అవసరం ఏమిటండి సార్? ఇప్పుడు నేను అదే అంటున్నా, నా పాయింట్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలా, వాళ్ళని ఒక భావాన్ని బట్టే కదా వాళ్ళు తీసుకెళ్లేది. కాదు పాదసారథి గారు, నా పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన వైఫల్యాలు, విమర్శలు, వీటి మీద రోజు రిలీజ్ చేస్తున్న అవేంటి వైట్ పేపర్లు, వీటి మీద చర్చ. నెక్స్ట్ సంక్షేమం మీద నిన్ను రిలీజ్ చేశారు, అది ఒక టాపిక్. నేను ఇక్కడ ఇప్పుడు విష్ణు క్లెయిమ్ చేసుకుంటున్నారు బీజేపీ బ్రహ్మాండమైన రోల్ ప్లే చేయబోతోంది, భవిష్యత్తులో టీడీపీ జీరో కాబోతోంది అనే దాని మీద ఆయన క్లెయిమ్ చేస్తున్నారు. మీరు బీజేపీకి అంత రోల్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? పోనీ దాని మీద చెప్పండి. బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో అంత రోల్ ఉంటుందని చెప్పేసి నేను అనుకోవట్లేదండి. విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా తెలుగు వాడిగా ఒక్కసారి ఆలోచన చేస్తే 100% వాళ్ళు ఏదైనా కారణాలు చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ చట్టం సక్రమంగా చేయలేదు, లేకపోతే విభజన చట్టాలు సక్రమంగా రాయలేదు, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఒప్పేసుకుంది, ప్రత్యేక హోదా అక్కర్లేదని ఒప్పుకుంది, ఇవన్నీ ఇవ్వకపోయినా పర్లేదని అంది అని చెప్పవచ్చు. కానీ ప్రజలందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏమిటంటే విభజన చట్టంలోని అంశాలు. ఎందుకంటే రాష్ట్ర విభజనని ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించిన, విభజన జరిగిన తర్వాత ఆందోళన ఎందుకు రాలేదంటే సర్లే విభజన చట్టంలో కొంచెం మనకి మేలు జరిగేటట్టు ఉంది కాబట్టి అని వాళ్ళు సంధానించుకున్నారు. కానీ 5 సంవత్సరాల్లో ఈ రెండు పార్టీలు కలిసి, తెలుగుదేశం పార్టీ బీజేపీ రెండు కలిసి తీవ్రంగా వంచిన ఈ రాష్ట్ర ప్రజల్ని. ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా చెప్పారు, వాళ్ళు తెలుసుకోవచ్చు, రేపు వీళ్ళు కూడా ఒక వైట్ పేపర్ ఇవ్వాల్సిందే. ఆ రోజు తెలుగుదేశం పార్టీ యొక్క పాత్ర ఏమిటి, ఏంటి ప్రత్యేక హోదా వద్దనటంలో వాళ్ళ పాత్ర ఏమిటి, లేదా విభజన చట్టంలో అంశాలను అమలు చేయండి అని చెప్పేసి ఒత్తిడి చేయడంలో కానీ లేదా ఇతర కార్యక్రమాల్లో వాళ్ళ పాత్ర ఏంటనేది కానీ 6వ తేదీ మోదీ గారి పర్యటనతో మొత్తం పరిస్థితి మారిపోతుంది అని విష్ణు గారు చాలా హోప్స్ తో ఉన్నట్టు ఉన్నారు, అదే చెప్పారు. ఇప్పుడు బహుశా ఒకళ్ళ దొంగతనాన్ని ఒకళ్ళు బయట పెట్టుకోవచ్చేమో, కానీ ఈ రెండు పార్టీలకి ఈ రాష్ట్రంలో ఏదో పరిస్థితి మెరుగవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాలు ఏదైనా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. మనం 10వ తరగతి చదివేటప్పుడు పరీక్షల రిజల్ట్ మార్కులే తప్పితే నా టెక్స్ట్ బుక్ లో ఆ పేజీ లేదు, నా టెక్స్ట్ బుక్ లో ఈ క్వశ్చన్ లేదు, నా టెక్స్ట్ బుక్ వేరే ఆర్డర్ ఇచ్చాడు అని చెప్పి చెప్తే 10th క్లాస్ బోర్డు ఒప్పుకోదు కదా, సీట్ ఇవ్వరు కదా. సారథి గారు ఒక్క నిమిషం ప్రభాకర్ గారు చెప్పండి, ఇప్పుడు చెప్పండి విష్ణు గారి కామెంట్స్ మీద. వెంకటకృష్ణ గారు, కమింగ్ టు ది రియాలిటీ, అంటే విష్ణు గారు ఈ మధ్యకాలంలో ఆల్ ఇండియా నెహ్రూ యువ కేంద్రం అయిన తర్వాత ఒకవేళ ఆంధ్రప్రదేశ్ని వదిలి ఢిల్లీ వరకు మాట్లాడుతున్నారేమో, లేకపోతే అసలు ఏమీ లేనటువంటి బీజేపీకి అదే సార్, నేను కూడా దాన్ని ఏం అనట్లేదు, మంచిదే, సంతోషం. విష్ణు లాంటి వ్యక్తులు జాతీయంగా వెళ్ళటమే మంచిది, ఇక్కడ లేకుండా అక్కడనే మాట్లాడితే కూడా మంచిది. ఎందుకంటే పొద్దున్న లేచిన ప్రవచనాలు అబద్ధాలు ఇవన్నీ చెప్పకుండా ఉంటే బాగుంటుంది. జరిగినటువంటి వాస్తవం పార్థసారథి గారు కూడా సీనియర్ నాయకులు దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేకమైన అంశాల్లో లెజిటిమేట్గా రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కానీ లేకపోతే పార్లమెంట్లో చర్చించిన విధానాన్ని కానీ మోడీ గారు నిట్టనిలున్న బీజేపీ అడ్డం తిరిగి ఈ రాష్ట్రానికి మట్టి నీళ్లు ఇచ్చిన తర్వాత, ఆశపడి స్నేహంతో 4 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత మేము విభేదించాం. మా విభేదాన్ని వాళ్ళిద్దరు మళ్ళా చీకట్లో కలుసుకోవచ్చు, వైఎస్ఆర్ బీజేపీ చీకట్లో కలుసుకోవచ్చు, స్మూత్గా మాట్లాడుకోవచ్చు. కానీ ఈ రాష్ట్రానికి బీజేపీ చేసినటువంటి
మీరు ఇటువంటి ఒక్క నిమిషం. మాటలు ఈ చెప్పేసి రాష్ట్రానికి మీరు దేశం చేసి చేసినటువంటి చెప్పుకోవడానికి బీజేపీ ఏమీ లేక చేసినటువంటి మోసం ఎదుటి ఏదైతే మీద పడి ఉందో మనం దీన్ని సామెత ఒక్క నిమిషం 6వ తేదీ కాదు నాకు ఒక విషయం అర్థం కాలేదు పార్థసారథి గారు నాకు ఒక విషయం అర్థం కాలేదు. కాదు ఒక్క మాట నాకు ఒక విషయం అర్థం కాలేదు. పార్థసారథి గారు నాకు ఒక విషయం అర్థం కాలేదు. కాదు ఒక మాట కప్పిపుచ్చుకోవడానికి పార్థసారథి గారు ఒక మాట వినండి. కాదండి మీరు ఏం చేశారు? మీరు 90,000 కోట్ల రూపాయలు నష్టపోయింది రాష్ట్రం అన్నారు. 90,000 కోట్ల నష్టపోయే వరకు ఎందుకు కళ్ళు అప్పగించి గారు దానికి సమాధానం చెప్పండి మీరు. వైసీపీ కలిసింది పార్థసారథి గారు ఒక్క నిమిషం కాదు. అది ఏ రాజకీయం ఇది? బీజేపీ కుటుంబం రాజకీయం అంటారు తప్పితే మీరు ఎలా కలుస్తున్నారు? రాజకీయ మీ ఇంట్రెస్ట్ ఏంటి? నేను చెప్తాను 1 by 1. ప్రభాకర్ గారు వెంకటకృష్ణ గారు నాకు అవకాశం ఉండి వాళ్ళిద్దరు ఇంట్రెస్ట్ ఏంటో చెప్తాను నేను. అసలు నాకు ఒకటే అడుగుతున్నా నేను, బీజేపీ వాళ్ళిద్దరు ఎట్లా చేస్తాను సార్ మీరు క్రాస్ టాక్ పెట్టేసి? వాళ్ళకి ఏం అధికారం ఉంది? మీరు అక్కడ క్రాస్ టాక్ అలా చేస్తున్నాను మాట్లాడమంటే ఎట్లా? ఇంతకు ముందు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, మీరు బీజేపీ నుంచి బయటకు వచ్చి వాళ్ళ మీద మీరిద్దరు కలవండి, మాకే అబ్జెక్షన్ లేదు. మీరిద్దరు మాట్లాడుకోండి రహస్యంగా, మాకే అబ్జెక్షన్ లేదు. వాళ్ళ కేసులని జాగ్రత్తగా మీరు డీల్ చేయండి, మీ కేసులు జాగ్రత్తగా చూసుకోండి, మాకే అబ్జెక్షన్ లేదు. అయితే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మాట్లాడుకోవటం ఇది ఎక్కడ రాత్రి మాట్లాడుతున్నది తెలుగుదేశం వాళ్ళు. సారథి గారు ఎవరితో? బీజేపీ వెంకటకృష్ణ గారు ఒక రహస్యం ఏంటంటే అర్ధరాత్రి మాట్లాడుతున్నది కూడా తెలుగుదేశం మంత్రులు, మాజీ మంత్రులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర డోంట్ సే లైక్ దట్ ప్లీజ్. దిస్ ఈజ్ నాట్ కూరగాయల మార్కెట్ లేకపోతే ఇంకోటి కదా. ఐఎమ్ సారీ, మీరు అలా అనకూడదు. ఎందుకంటే మీరు ఒక అలిగేషన్ చేశారు, రిపీటెడ్ గా చేస్తుంటే పార్థసారథి గారు రియాక్ట్ అయ్యారు. వాళ్ళ పార్టీ వాళ్ళది ఇంట్రెస్ట్ వాళ్ళది, మీ పార్టీ ఇంట్రెస్ట్ మీది, అంతే తప్ప కూరగాయల మార్కెట్ ఎలా అవుతుంది సార్? ఐఎమ్ సారీ. పార్థసారథి గారు టైం వచ్చినప్పుడు రియాక్ట్ కామనండి. ప్లీజ్ విత్డ్రా దట్ వర్డ్. ఎందుకంటే నా డిబేట్ కో సాంక్టిటీ ఉంది. ఒక్క నిమిషం ఆగండి. నేను స్వరం పెంచితే బాగోదు, మీరు అందరు పెద్దలు విద్యులని గౌరవంతో ఊరుకుంటున్నాను, కానీ నేను స్వరం పెంచితే ఎలా ఉంటుందో మీ అందరికి తెలుసు. ప్లీజ్ ప్రభాకర్ గారు, ప్లీజ్ విత్డ్రా వర్డ్ దట్ వర్డ్. కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే నా డిబేట్స్ కో సాంక్టిటీ ఉంది. ఓకే సార్, సార్ అందుకే నేను పార్థసారథి గారికి ఏం చెప్తున్నా అంటే వినమని ఓపిక పెట్టుకున్నాను. అట్లా చెప్పండి. ఎందుకంటే వాళ్ళ చెప్పిందంతా విన్నాం కదా, ఇల్యూజన్లో మాట్లాడుకున్నారు. ఎస్, మీరు అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు కూరగాయల మార్కెట్ అనేది కాదండి అంటే మామూలుగా మీ దగ్గర అలా జరగదు. ఆంతును మాట్లాడుతూ ఉంటే నేను అన్నది మిమ్మల్ని కదా, అవతల వాళ్ళని. దయచేసి ఒక అర్థం చేసుకుని డిబేట్లో బ్యూటీ తీసుకొద్దాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు పార్థసారథి గారికి తెలియక మాట్లాడుతున్నాడు అనేది అనుకోవట్లేదండి, మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడేమో. పోలవరం డ్యాము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కడుతున్న తర్వాత అంటే ఇష్యూస్ లోకి వెళదాం సార్, డీప్ గా దయచేసి అర్థం చేసుకోండి. ఇష్యూస్ లోకి వెళదాం. ఇష్యూస్ ఉన్నాయి, మాట్లాడాల్సిన ఇష్యూస్ ఉన్నాయి. రైట్, ఐఎమ్ కాలింగ్ వెంకటరెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీకి 3 లోక్సభ స్థానాలు వస్తాయి అనేది సర్వే యొక్క సారాంశం. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది, ఇక దానికి మొలకలు లేవు, పిలకలు లేవు ఇక్కడ మాట్లాడుతూ వచ్చిన పార్టీలు ఉన్నాయి. ఒక్క నిమిషం ప్లీజ్, మీ టామ్ అండ్ జెర్రీ గొడవ కాసేపు ఆపండి దయచేసి. విష్ణువర్ధన్ రెడ్డి గారు కమిషన్లు కొట్టేస్తుంటే మీరేం చేస్తున్నారు? చోద్యం చూస్తున్నారా? అందుకే ఒక్క నిమిషం ఆగండి. రైట్, ప్రభాకర్ గారు ఎవరు కడతారు? ఇద్దరు కలిసి కట్టండి, ఇద్దరు కలిసే కట్టండి, మాకెందుకని. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి విష్ణువర్ధన్ రెడ్డి గారు. సరే వదిలేండి, కాసేపు ఆగండి. ఇది రోజు ఉన్న గొడవే కదా, కొత్త గొడవే కాదు కదా.
కొత్త గొడవ ఏం కాదు ఎవరు? ఇది. మీరు కడుతున్నారా రైట్, వెంకటరెడ్డి గారు ఈ సర్వేలో మీరు కడుతున్నారా? ఈ సర్వే మీద ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు మీ ఒపీనియన్ ఏంటి? కాంగ్రెస్ పార్టీకి 3 లోక్సభ స్థానాలు వస్తాయి అని చెప్తున్న సర్వే ఇంతకుముందు చచ్చిపోయింది. కాంగ్రెస్ పార్టీకి మొలక లేదు, ఇక్కడ పిలకొచ్చే అవకాశం లేదని మాట్లాడారు కదా. ఈ పార్టీలు అన్ని మాట్లాడినాయి ఇక్కడ కూర్చున్న పార్టీలన్నీ ఎక్సెప్ట్ మైసెల్ఫ్ అండ్ అజయ్ గారు తప్ప ఇక్కడ కూర్చున్న అందరూ మాట్లాడిన వారే. కాబట్టి ఇవాళ 3 స్థానాలు వస్తాయని సర్వే చెప్తుంటే ఆసక్తికరంగా అన్నాను నేను. అందుకే మీ ఒపీనియన్ ఏంటి వెంకటరెడ్డి గారు? వెంకటకృష్ణ గారు యా సీ ఓటర్ సర్వే కావచ్చు, లేకపోతే ఇంకో సర్వేలు కావచ్చు, గత సంవత్సరాల నుంచి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వివిధ సందర్భాల్లో వివిధ నెంబర్లు వివిధ పార్టీలకు ఇస్తున్నారు. ఇక్కడున్న అన్ని పార్టీలు అంటే ఇప్పుడు చర్చలు అజయ్ గారు మీరు తప్పితే నెంబరు ఆ పార్టీకి ఓటు శాతం కానీ సీట్ల శాతం వచ్చినప్పుడేమో ఒక రకంగా అనలైజ్ చేస్తూ ఒక రకంగా ఏదైతే ఆ సర్వేలను స్వాగతిస్తున్నారు, అవి నెగటివ్గా వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఒక రకంగా స్వాగతిస్తున్నారు. ఈ విధంగా చూస్తున్నాం. సో ఇదొక అంశం. సో ఈ విషయంలో నేను గతంలో వ్యతిరేకించిన ఇప్పుడు మళ్ళీ స్వాగతించాలంటే స్వాగతించలేను, ఏదో మాకు 3 వస్తుందని చెప్పేసి. రెండు సో ఇదొకటి. ఇక వచ్చేసరికి సర్వేలు బేస్ తీసుకుంటుందంటే ఇక్కడ మనకు అంటే మిగతా రాష్ట్రాలకు మినహాయిస్తే వెంకటకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వరకు చూస్తే ఎస్పెషల్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఈరోజు వాళ్ళు కన్సిడర్ చేయని ఈరోజు కన్సిడర్ చేయని పాయింట్ ఏమనుకుంటున్నట్టే ఒకటి అభ్యర్థుల సెలక్షన్ మీద కూడా కొంత ఆధారపడి ఉంటుంది, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే మనకు కులాల వారీగా చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపించే అవకాశం ఉన్నప్పుడు అభ్యర్థుల సెలక్షన్ మీద కూడా చాలా ఆధారపడి ఉంటుంది. ఈరోజు వైకాపా కావచ్చు, ఎస్పెషల్లీ టీడీపీ కావచ్చు, ఎందుకంటే ఎక్కువ పోటీల మధ్యలో ఉంటుంది కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు వైకాపా అధ్యక్షుడి గారి చేతులు కానీ టీడీపీ అధ్యక్షుల గారి చేతులు కూడా లేదు. రేపు 175 సీట్లు 25 సీట్లు ఎవరికి ఇస్తారంటే నిజంగా వాళ్ళ చేతిలో కూడా లేని పరిస్థితి. రేపు లాస్ట్ బీఫామ్ ఇచ్చేంత వరకు కూడా చాలా స్థానాల్లో చాలా అంశాల మీద తారుమారైపోయి మారడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఎలక్షన్స్ అప్పుడు ఈ తెలంగాణ ఎన్నికలు చూసిన తర్వాత డబ్బు ప్రభావం కూడా చాలా ఉండటానికి అవకాశం కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు చూస్తుంటే టీడీపీ వాళ్ళు ఎంత పెడతామంటున్నారు, వైకాపా వాళ్ళు కూడా మాకేదో వింటున్నాము ఇంత డిపాజిట్లు చేయాలి ఇంత అభ్యర్థులను అడుగుతున్నారు నేపథ్యం వింటున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా తారుమారు అవడానికి అవకాశం ఉంది. ఓకే తప్పంటలేండి, వింటున్నాం అన్నారు అంతే. మీరు ఆయన వింటున్నాం అన్నాడు. అది ఎవరైనా పరిశీలిస్తారు, అందుకే వదిలేండి. వెంకటరెడ్డి గారు వింటున్నాం అన్నాడు, మీరు తప్పు అన్నారు కదా. ఓకే లీవ్ ఇట్. నేను వింటున్నాను. ఉదాహరణకి హిందూపురం అభ్యర్థి కావచ్చు, లేకపోతే మా ప్రకాశం జిల్లా కొండేపి అభ్యర్థి కావచ్చు, కొంతమంది వీడియోలు రిలీజ్ చేసి విన్నదే నేను చెప్పాను తప్పితే సరే వదిలేదు, ఇది కాదు సబ్జెక్ట్ మ్యాటర్. అంటే ఆ నేపథ్యంలో ఉన్నప్పుడు తెలుగుదేశం కొన్న ఇదేమిటంటే అప్పుడు చిరంజీవి గారిని కూడా ఇది ఇట్లా టికెట్లు అమ్ముకున్నారని ఇది చేశారు. తెలుగుదేశం పార్టీలో కూడా మీ ఆర్థిక పరిస్థితి ఏంటని అడుగుతారు, దాంట్లో తప్పేం లేదు. ఓకే లెట్ మీ ఫినిష్ పార్థసారథి గారు, నన్ను చెప్పనివ్వండి, నేను ఇంటున్నదే చెప్పండి. అంటే ఆ నేపథ్యంలో ఏమవుతుందంటే ఆ నేపథ్యంలో రిజల్ట్స్ అనేది తారుమారవడానికి అవకాశం ఉంటుంది, 100% తారుమారవడానికి అవకాశం ఉంటుంది. సో నెలకోసారి వచ్చే ఈ సర్వేలు చాలా వరకు వాళ్ళ వ్యాపారం పెంచుకోవడం కోసం నెలకోసారి 2 నెలలకోసారి సర్వేలు మార్చిస్తున్నది. ఇంకొక అంశం ఏంటంటే వెంకటేశ్వర గారు, ఎవరు అవునన్నా కాదన్నా నేను ఏ పార్టీలో ఉన్నా కూడా కాసేపు టీడీపీ వర్సెస్ వైసీపీ పక్కన పెట్టేసి జనసేన వర్సెస్ బీజేపీ తీసుకుంటే ఈరోజు 1వ తరగతి 2వ తరగతి స్కూల్కి వెళ్ళే పిల్లని అడిగిన జనసేన బలంగా ఉందా బీజేపీ బలంగా ఉందా అంటే రెండో ఆలోచన లేకుండా జనసేన బలంగా ఉందని చెబుతారు. అలాంటి నేపథ్యంలో కాంగ్రెస్కు 3 ఎంపీ సీట్లు వస్తూ జనసేనతో కలిపి 9% వస్తే ఎటువంటి ఎంపీ సీట్లు రాకుండా దాన్ని 11% పోతుంది అంటారు. విష్ణు గారు దాన్ని 14 ఇంకా 18 తీసుకెళ్లాలని చూస్తున్నాడు. అది కూడా ఫైట్ బిట్వీన్ బీజేపీ వర్సెస్ అదర్ పార్టీస్ ఉంటాయంట. అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇంకోటి బీజేపీ వాళ్ళు పదే మొన్న తెలంగాణలో 2 పార్టీలు దెబ్బతిన్నాయి అంటున్నారు. సరేలేండి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 118 స్థానాలకు పోటీ చేసి 105 స్థానాల డిపాజిట్ కోల్పోయి బహిష్కరించిన ఎమ్మెల్యే గెలిచి మీ అమిత్ షా గారు చెప్పినట్టు 3 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకి ఇచ్చిన తర్వాత ఈ రిజల్ట్ వస్తే ఏమి ఇవ్వని ఆంధ్రప్రదేశ్ 3 లక్షల పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు ఓడిపోయి కిషన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు గారు వెంకటకృష్ణ గారు 3rd ప్లేస్కి వెళ్ళిపోయారు. లక్ష్మణ్ గారు 2nd ప్లేస్ కూడా కాదు, ముషీరాబాద్ లో 3rd ప్లేస్కి వెళ్ళిపోయారు, 2nd ప్లేస్ కూడా కాదు. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఏమీ రాకుండా సరే ఇచ్చారు, అదైతే ప్రజలు నమ్మించుకోలేకపోయారు.
టీడీపీ ప్రచారం చేసిందో, వాళ్ళు సరిగా వాళ్ళ అహంభావంతో సరిగా ప్రచారం చేసుకోలేదో, ఈరోజు వాళ్ళు ఇచ్చినవి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇవ్వనట్టుగా వీళ్ళు ప్రచారం చేశారు. వాళ్ళ అహంభావంతో ఇచ్చినవి కూడా సరిగా చెప్పుకోలేక, అంటే రూపాయి ఇస్తే 100 రూపాయలు ఇచ్చానని చెప్పుకోలేక ఈ రూపాయి కూడా పోయింది దాంట్లో. సో ఆ నేపథ్యంలో ఏమైందంటే చిన్నపిల్లాడు కూడా ఈరోజు బీజేపీ ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేసిందంటే నమ్మే పరిస్థితి లేదు. అలాంటి నేపథ్యంలో 11%. ఇక కాంగ్రెస్ అంశానికి వస్తే నేనైతే సంతోషించట్లేదు కానీ వెంకటకృష్ణ గారు, ఒకటి మాత్రం నేను చెప్పగలను, మీకు నెంబర్లు ఎమ్మెల్యే స్థానాలు ఎంపీ స్థానాలు ఎక్కువ వస్తాయి చెప్పారు కానీ ఖచ్చితంగా ఓటు పర్సంటేజ్ మొన్న మాకు 2% వచ్చింది. అది నేను అనుకోవడం మాత్రం ఈసారి డబల్ డిజిట్కి రీచ్ అవుతుంది. అది 10%, 12% అనేది వాస్తవము. ఇక సీట్ల విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు, కోట్ల సూర్యప్రకాశ్ గారు కొన్ని బలమైన అభ్యర్థులు నిలబడినప్పుడు, సో కొన్ని అంటే అభ్యర్థులను బట్టి ఎంపీ స్థానాల్లో బీజేపీ మీద ఉన్న వ్యతిరేకతోటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొంత అవకాశం అయితే ఉంది. నేను ఇది చాలా కీలకమైన ఫ్యాక్టర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అనేది ఒక కీలకమైన ఫ్యాక్టర్. ఇప్పుడు జనసేనని విస్మరించి కానీ జనసేనని పరిగణలోకి తీసుకోకుండా ఒకవేళ ఏదైనా రాజకీయ పార్టీ రాజకీయం చేసినా, ఒకవేళ ఏదైనా సర్వే సంస్థ సర్వే చేసినా, లేకపోతే నాలాంటి వాడు డిబేట్ పెట్టినా అంతకంటే తెలివి తక్కువతనం, మూర్ఖత్వం, లేకపోతే ఇంకోటి ఉండదు ఇంకా. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బలాలు, ఓట్లు, సీట్లు వేరే కానీ ఆ పార్టీకి ఉన్న ఆదరణ అలాంటిది, డెఫినెట్గా పరిగణలోకి తీసుకోవాల్సిన ఫ్యాక్టర్. అలాంటిది ఈ సర్వేలో ఎక్కడా కూడా అది లేకుండా బీజేపీకి 11% ఓట్ షేర్, అదర్స్ 9.3, అదర్స్లో పేరు రాయలేదు అన్ఫార్చునేట్లీ. వైసీపీ 41, టీడీపీ 38, బీజేపీ 11 అని ఇచ్చి ఈ అదర్స్ పెట్టడం, సీట్ల విషయంలో చెప్పకపోవడం, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే బేసిక్గా ఈ సర్వే ఇట్ సెల్ఫ్ ఈస్ పెయిడ్ సర్వే లాంటిదండి ఇది. ఎందుకంటే పూర్తిగా ఫేడ్ అయిపోతుంది కానీ అంత ఫేడ్ అవ్వలేదు అని అనుకుంటున్నాను. తెలీదు, ఎందుకంటే ఉన్న బీజేపీ మళ్ళీ దగ్గరలో రావడానికి అవకాశం లేని బీజేపీ వస్తుంది అని అంటున్నారంటే మేబీ పెయిడ్ బై బీజేపీ. ఒక్కటి చెప్తాను మీకు, ఇక్కడ ఓట్ పర్సంటేజ్ అండి బేసిక్గా ఈ డిఫరెన్స్ చూపించేటప్పుడు ఒరిస్సాలో 16 సీట్స్ వస్తాయన్నారు. ఇప్పుడు ఒకటే సీటు ఒరిస్సాలో ఉంటే వాళ్ళు 16 వస్తాయన్నారు. వాళ్ళు 2014 ఓట్ షేర్ పర్సంటేజ్ 18 ఉంటే 21.5 అని చూపించారు. అంటే ఇటువంటివి అంటే 3% ఓట్ షేర్ 3.5% వాళ్ళకి ఓట్ షేర్ లేని ఓట్ షేర్ దొరక 2014లో 18% ఉంటే అది 21.5% అని చూపిస్తూ చిన్న చిన్న తప్పులు. అంటే నేను చూసింది, జస్ట్ మీరు చెప్పిన తర్వాత నేను చూసింది, నేను డీటెయిల్ గా స్టడీ చేసింది కాదు. అయితే నేను అనుకున్నది ఏంటంటే ఒక ఒరిస్సా లాంటి స్టేట్ లోనే ఆ ఒక్క సీటు కూడా ఇప్పుడు రాదు నా లెక్కల్లో. ఎందుకంటే నేను చాలా ఎక్స్టెన్సివ్ గా తిరిగాను ఒరిస్సాలో. ఇప్పుడు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. కానీ విపరీతమైన ప్రచారం అయితే ఒడిశాలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని కదా ఈ సర్వే సంస్థలు చెప్తున్నాయి. అదే నేను చెప్పేది ఏంటంటే అక్కడ జెండాలు బాగా కనబడుతున్నాయి, ఆ అడావిడి బాగా కనబడుతుంది. ప్రజల్లో అయితే నవీన్ పట్నాయక్ మీద వ్యతిరేకత లేదు. అలాగని చెప్పి ఇప్పుడు వెళ్ళి సడన్ గా వెళ్ళి కొన్ని వరాలు కురిపించినంత మాత్రాన తెలంగాణలో పరిస్థితి అక్కడ ఒరిస్సాలో పరిస్థితి తేడా ఉంటుందని నేను అనుకోవడం లేదండి. యాజ్ ఫార్ as జనసేనకు వస్తే వీళ్ళు నేషనల్ సర్వేలో వాళ్ళ ఐడియా ఏంటంటే మోడీకి వ్యతిరేకంగా ఉందా పాజిటివ్ ఉందా 4 క్వశ్చన్స్ తీసుకుంటారు. ఒక 15,000 మందితో సర్వే టోటల్ గా 15,000 మందితో చేస్తారు వాళ్ళు. ఏది ఇన్ని దేశం మొత్తం 130 కోట్ల జనాభాలో 15,000 మంది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పట్టుకొని వాళ్ళు చూసారు. అప్పుడప్పుడు మీకు పర్సంటేజ్ ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు, ఎంతమంది చేస్తున్నారని టీవీలో కూడా రేటింగ్లు వస్తుంటాయి. అల్టిమేట్ గా చూస్తే అక్కడ వచ్చిన వాళ్ళంతా కలిపి 70-80 మంది ఒపీనియన్స్ ని పెద్ద భూతంలా చూపిస్తారు. నేను ఈ సర్వేని ఎందుకు బిలీవ్ చేయమంటే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటూ పోతున్నామంటే జనసేన విషయానికి వస్తే వీఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ప్రాబ్లమ్స్, పీపుల్ ప్రాబ్లం, పూర్ పీపుల్ ప్రాబ్లం, పొల్యూషన్ ప్రాబ్లం, అగ్రికల్చర్ రైతుల తరపున వీళ్ళ తరపున మేము చేస్తున్నప్పుడు మాకు గ్రౌండ్ చాలా క్లియర్ గా కనబడుతుంది. ఎవరికి ఎలా కనబడినా మనకు తెలియదు కానీ ప్రజలైతే జనసేన మీరు పీపుల్స్ ప్రాబ్లమ్స్ మీద ఫైట్ చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారని పక్కన పెడితే మీరు కూడా బ్యాటిల్లో ఉన్నారు. మీరు కూడా రేపొద్దున 19లో జరిగే బ్యాటిల్లో మీరు పోరాడుతా ఉంటున్నారు. బయట ఏం మాట్లాడుకుంటున్నారు, బయట ప్రచారాలు వాటి జోలికి వెళ్ళవసరలా. మీరు ఏదో టార్గెట్ 90 సీట్స్ ఏదో రకరకాలుగా చెప్తున్నారు. మొత్తానికైతే ఒక పవర్ఫుల్ బ్యాటిల్ మీరు దిగుతున్నప్పుడు ఈ సర్వే చేసిన వాళ్ళు ఆ ప్రస్తావన చేయలేదు ఎందుకు? దాని మీద మీ కామెంట్, ఐ వాంట్ టు హియర్ యువర్ కామెంట్. కదండి మీరు రికగ్నైజ్ చేశారు, మీరు రియాలిటీతో కనెక్షన్ ఉంది.
ఈ ఈ ఆర్గనైజేషన్ కి గ్రౌండ్ రియాలిటీతో కనెక్షన్ లేదు. Okay. వాళ్ళు రొటీన్ గా అడిగిన క్వశ్చన్ లో జనసేన రిఫరెన్స్ ఉండకపోవచ్చు. సార్ నేను ఒకటి చెప్తాను చూడండి. Yeah. ఈ రొటీన్ గా అడిగిన క్వశ్చన్ 4 క్వశ్చన్స్ ఉంటాయండి వీళ్ళకి. టెలిఫోన్ సర్వే ఇదంతా వెళ్ళి జనాల్లో చూసి చేసే సర్వే కాదు ఇది. ఆ టెలిఫోన్ సర్వేలో ఈ మొత్తం స్టేట్స్ అన్నిట్లోనే 15,000 కాల్స్ చేస్తారు. ఒక్కొక్క స్టేట్ కి 100 కాల్స్ చేస్తారు, 200 కాల్స్ చేస్తారు, 500 కాల్స్ చేస్తారు, అది 1000 కాల్స్ చేస్తారు. ఆ 1000 కాల్స్ వాళ్ళకి ఉన్న స్టాండర్డ్ లిస్ట్ లో ఉన్న తీసుకొని ఆ 4 క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు తెలుగుదేశం కూడా సర్వే చేస్తుంటది. నాకు అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాయిస్ వస్తుంటది. నేను చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాను, నా పరిపాలన నచ్చితే 1 నొక్కండి, నచ్చకపోతే 2 నొక్కండి. నేను ఎప్పుడు 2 నొక్కుతుంటాను, అది మాటమాటకు వస్తుంటది. అది ఎలా సర్వే ఏంటంటే ఇదంతా టెలిఫోన్ సర్వే, దీనికి శాంటిటీ లేదండి. నా లెక్కల్లో ఏమంటే ఒక్కటి ఆ 15,000 మంది శాంపుల్లో మార్పులు వచ్చినాయి కొద్దిగా. అందుగురించే ఇది వరకు అసలు లేవన్న దానికి 3 సీట్లు కాంగ్రెస్ కి ఇలాగ వస్తున్నాయి. వాళ్ళు నిజంగా సర్వే చేస్తే గ్రౌండ్ మీ ఫోన్ లో 2 అనే బటన్ తప్ప ఇంకో బటన్ లేదా? లేదండి, నేను చేయను. ఎందుకంటే ఆయన అదే అడుగుతున్నాడు కదా, ఎలాగుంటే చెప్పమంటే. బాగుంటే ఇంకెందుకు ఇబ్బంది ఏముంది? బాగుంటే జనసేన ఎందుకు మీ ఇంట్లో పడుకుంటారు? ప్రభాకర్ గారు 2 అనే బటన్ తప్ప ఇంకో బటన్ నొక్కరంట ఆయన. నొక్కేలా చేయండి ప్రభాకర్ గారు. 80% పీపుల్ మనతో ఉండాలి, అది 100% రీచ్ అవ్వాలని కోరుకుంటున్నారు కదా. కాదు, వారికి చెప్పండి. కాదు, ఎందుకు 2 ప్రతిసారి నొక్కితే ఓటు కూడా తీసేస్తారు. సత్యనారాయణ గారు నిజమే, ఆ ప్రమాదం కూడా ఉంది. తీస్తారు మళ్ళీ పెట్టుకున్నాం. అది కూడా అవుతుంది. తెలంగాణలో కూడా ఇలాగే ఎగిరిపోయినాయి. ఇలా ఓపెన్ గా మాట్లాడిన వాళ్ళ ఓట్లన్నీ ఎగిరిపోయినాయి. జాగ్రత్త, బి అలర్ట్. అవునండి, మళ్ళీ పెట్టుకున్నాం. ఆల్రెడీ తీసేశారు. మా ఇళ్లలో ఎవరో మళ్ళీ మార్చుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ తీయడం ఎంతసేపు సార్? ఎలక్షన్ కమిషన్ అంతా మోకరి లాగా తయారైంది. ఒక్క నిమిషం దయచేసి కొంచెం ఒక్క నిమిషం విష్ణు గారు, ఒక్క నిమిషం అజయ్ గారు. ఓవరాల్ గా ఇదంతా విన్న తర్వాత, ఈ సర్వే చూసిన తర్వాత దీని మీద మీ అనాలిసిస్ ఇవ్వమంటే బ్రీఫ్ గా ఏం చెప్తారు? బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, జనసేన. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఈ సర్వేని ప్రత్యేకంగా మనం ఎన్నికలకు ముందు ఒక 5-6 నెలల ఎన్నికలు రాబోతున్నాయి, 2 నెలల ముందు చేసామని చెప్తున్నారు. గతంలో చేసిన చాలా సందర్భాల్లో ఈ సర్వేలు కూడా వాటి స్ట్రైక్ రేటు అంటే వాస్తవ ఫలితాలకి ఎంత దగ్గరగా ఉన్నాయి, ఎంత దూరంగా ఉన్నాయి అనేది చూసినప్పుడు చాలా సందర్భాల్లో వాస్తవాలకు దూరంగా, కొన్ని సందర్భాల్లో మాత్రమే దగ్గరగా ఉన్నాయి. కానీ రాజకీయ పక్షాలు ఈ సర్వేలని తమకి వాటి ఇంటర్ప్రిటేషన్ ఏంటనేది చాలా ఇంపార్టెంట్. ఈ సర్వేలు అది పెయిడ్ సర్వేలు అని మిత్రులు అన్నట్లు కొంతమంది, లేకపోతే నాన్ పెయిడ్ డెఫినెట్గా ఉండొచ్చు. కానీ ఈ సర్వేలని ప్రజాభిప్రాయాన్ని మలచడం కోసం, ప్రజల్లోకి ఒక పాజిటివ్ మెసేజ్ని తమ పట్ల కల్పించడం కోసం ప్రాతిపదికగా, వేదికలుగా ఉపయోగించుకోవాలని రాజకీయ పక్షాలు భావిస్తాయి. అందుకని ఎవరికైతే అనుకూలంగా ఈ సర్వేల్లో ప్రొజెక్షన్స్ ఉంటాయో వాళ్ళు సహజంగానే ఆహ్వానిస్తారు దాన్ని. ఎందుకంటే వాళ్ళకి అది పాజిటివ్ అంశం అవుతుంది కనుక రేపు ఎన్నికల ప్రచారంలో. అందువల్ల ఏ పార్టీ తీసుకున్నా, ఇప్పుడు ఎక్సెప్ట్ వెంకటరెడ్డి గారు, మన మిత్రులందరూ విష్ణు గారు చెప్పినా, జూపూడి గారు చెప్పినా, బొలిశెట్టి గారు చెప్పినా, పార్థసారథి గారు చెప్పినా, వాళ్ళు ఆయా ఈ వాస్తవానికి దగ్గరగా లేదనే విషయాన్ని మాత్రమే చెప్తున్నారు. ఇప్పుడు విష్ణు గారు చెప్పిన దాంట్లో జాతీయ స్థాయిలో ప్రిడిక్షన్స్ దగ్గరగా ఉన్నాయి. ఎందుకని మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తారు, ఎన్డీఏ అధికారంలోకి వస్తుందనేది సి ఓటర్ సర్వే ఓవరాల్ దేశవ్యాప్తంగా చేసిన సర్వే సారాంశం. సో అది విష్ణు గారికి దగ్గరగా ఉంది కాబట్టి, ఆయన విష్ఫుల్ థింకింగ్కి దగ్గరగా ఉంది కాబట్టి ఆయన వెల్కమ్ చేస్తారు న్యాచురల్గా. ఆంధ్రప్రదేశ్లో సరే 11% వస్తాయా రావా అనే దానికి విషయం ఎలా ఉన్నా. అందువల్ల దానికి అట్లా కాకుండా మీరు ఇందాక స్పెసిఫిక్గా లేవనెత్తిన సమస్య ఇష్యూస్ చూసినట్టయితే, రాష్ట్రంలో జనసేన రాజకీయ రంగంలో వస్తుంది. దాని ప్రభావం డెఫినెట్గా గ్రౌండ్ లెవెల్లో కొన్ని నియోజకవర్గాల్లో, ముఖ్యంగా బాగా కొన్ని జిల్లాల్లో బాగా కనిపిస్తున్నాం. ఇప్పుడు దాని ప్రభావం గురించి కానీ, దాని పాత్ర గురించి కానీ, అంటే కనీసం ఓట్ షేరుగా కూడా వేయకుండా అదర్స్లో ఇచ్చేశారు దాన్ని. అంటే దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకున్నారా ఈ సర్వేలో? ఆ పార్టీని తీసుకోలేదో తెలియదు మనం ఇలా చూసినట్టు. అలాగే బీజేపీ ఓట్ షేర్ కూడా, బీజేపీ ఓట్ షేర్ విష్ణు గారు చెప్పినట్లు గతంలో అది 18% ఉన్నది. ఇప్పుడు ఉన్న గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో 11%. ఇప్పుడు స్ట్రైక్ రేట్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇట్లాంటి సందర్భాల్లో. స్ట్రైక్ రేటు అందుకని అంటే 1% పోలయ్యే ఓట్లకి ఎన్ని సీట్లు, నంబర్ ఆఫ్ సీట్స్ గెలుచుకోగలరు అనే దాన్ని స్ట్రైక్ రేట్గా చూస్తే, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో బీజేపీకి 9% ఉంది స్ట్రైక్ రేటు, కాంగ్రెస్ 4.
కానీ అదే 44 సీట్లకు పరిమితం అయిపోయింది, ఇది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించింది. అందుకని స్ట్రైక్ రేట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. ఇప్పుడు ఈ పార్టీలకు వచ్చినటువంటి 11% ఓట్లు లేకపోతే వీళ్ళు చెప్తున్న 38% ఓట్లను బట్టి కాదు, స్ట్రైక్ రేట్ ఎంత ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది రేపు ఎన్నికల ఫలితం. రైట్. విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టు 90s ఎన్ని సీట్లు గెలిచాం, అప్పుడు మా ఓట్ షేర్ ఎంత, వాజ్పేయి గారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఎంతమంది కేంద్ర మంత్రులు ఉన్నారు అనేది పరిగణలో తీసుకుంటే 2014 కొద్ది నెలల ముందు, ఒక 6 నెలలు 7 నెలలు 8 నెలల ముందు ఉన్న స్థానిక సంస్థల్లో బీజేపీ పొజిషన్ ఏంటి అనేది పరిగణలో తీసుకుంటే, లేటెస్ట్ తీసుకుంటే మరి అప్పుడున్న పొజిషన్ తీసుకోవచ్చు. అందుకని నేను ఇందాక అన్నది గతాలు భవిష్యత్తులు తర్వాత మాట్లాడుకుందాం, వర్తమానం గురించి మాట్లాడదామని. ఎనీవే, 6వ తేదీన నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్కు రాబోతున్నారు. గుంటూరులో భారీ సభను ఒకదాన్ని ప్రజా చైతన్య సభ సత్యమేవ జయతే అనే స్లోగన్తో ఈ సభను నిర్వహించబోతున్నారు. అయితే ఈ సభని అడ్డుకోనే ప్రయత్నమేమో కాదేమో కానీ భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయాలని ఆల్మోస్ట్ ప్రతిపక్ష పార్టీలన్నీ భావిస్తున్నాయి. అంటే కొన్ని పార్టీలు, కీలకమైన పార్టీల స్పందన ఇంకా చెప్పలేదు. అదేంటో చూసే ముందు చిన్న కమర్షియల్ బ్రేక్.